ఎగ్జాంపుల్స్లో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ దట్ యాక్సెప్ట్స్ స్ట్రింగ్స్ ఓవర్ ఆల్ఫాబెట్ ఏ కమ బి మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్ ఏ కమ బి. ఓకే, దీని సొల్యూషన్ చేద్దాం. ఓకేనా, సింపుల్ ప్రాబ్లం ఏమున్నది. ఇప్పుడు చూడు, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ అన్నాడు. ఈవెన్ నెంబర్స్ ఆఫ్ ఏస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ బీస్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ బీస్. సో ఇలాంటి క్వశ్చన్కి ఏం చేయాలంటే మనము ఇట్లా 4 తీసుకోవాలి. Q0, Q1, Q2, Q3 ఇట్లా 4 ఇట్లా తీసుకోవాలి. తీసుకున్నాక ఇట్లా రాసేయాలి. ఫస్ట్ ఏఎస్ ఒక సైడ్ రాసుకోవాలి, ఇట్లా నుంచి ఇట్లా ఒక ఏఎస్, తర్వాత మళ్ళీ ఇట్లా రాసుకోవాలి. అంటే ఈ టైప్లో వేయాలన్నమాట ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి బి, ఇక్కడ నుంచి ఇక్కడికి బి, తర్వాత ఏం లేదు, సింపుల్. ఇటు నుంచి ఇటు బి, ఇటు నుంచి ఇటు బి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఏ కాదు, ఇక్కడ కూడా బి వస్తుంది. ఇటు సైడ్ బి ఇస్ బి, ఇటు సైడ్ బి పైన ఏ. ఇప్పుడు ఏమన్నాడు ఫస్ట్, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్. అంటే దాని ఏంటిది, 2 ఏలు 2 బీలు, రైట్? ఇదే కదా. అంటే లేకపోతే ఏబి ఉన్నా సరే 2 ఏస్ కావాలా 2 బీస్ కదా, అంటే ఈవెన్ నెంబర్ 2 కదా. సో 2 ఏస్ 2 బీస్, లేకపోతే ఇట్లా అట్లా ఉండాలి మన స్ట్రింగ్, రైట్? ఇప్పుడు ఈ 4లో కూడా ఫైనల్ స్టేట్ చేయాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేట్టు. ఇప్పుడు చూడు, ఇది చూద్దాం. Q0లో వేసుకున్నాం. Q0ని ఫైనల్ స్టేట్ వేసినాం అనుకో. ఇప్పుడు చూడు ఏమవుతుంది, ఇది యాక్సెప్ట్ అవుతుంది. చూడు, ఏ వస్తుంది, తర్వాత మళ్ళీ ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది, ఇట్లా బి వస్తుంది, మళ్ళీ బి వస్తుంది, అంతే. ఎందుకంటే ఇదే ఫైనల్ స్టేట్ కాబట్టి ఇక్కడ ఆగిపోతుంది. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇట్లా వస్తుంది, అట్లా అనమాట. ఇదే ఫైనల్ స్టేట్ కాబట్టి ఇక్కడ ఆగిపోతుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ ఇట్లా. సో ఈ ఫస్ట్ దానికి Q0 అనేది ఫైనల్ స్టేట్ అట్లా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇది Q0 ఫైనల్ స్టేట్ చేయాలి ఫస్ట్ ప్రాబ్లంకి, అప్పుడు మనకి అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిది, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ బీస్ అన్నాడు. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అంటే ఏంటిది, 2 ఏలు, ఆడ్ అంటే ఒకటే కదా, ఇది సాటిస్ఫై కావాలి. లేకపోతే ఆడ్ నెంబర్ ఆఫ్ బీస్ అంటే ఒకటే బి. ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ అంటే 4 ఉన్నా సరే, కానీ బి సైడ్ మాత్రం ఆడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇవి చూడండి. Q2ని ఫైనల్ స్టేట్ చేద్దాం. అప్పుడు చూడు, ఏ వస్తుంది, ఎన్ని ఏస్ అని వస్తాయి, కానీ ఇక్కడ మాత్రం ఇది బి వచ్చినాకనే ఆగిపోతుంది. ఎందుకంటే Q2 ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో ఇప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ అంటే ఏంటిది, ఒక ఏ 2 బీలు, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఏస్ అన్నాడు కాబట్టి సి ఇది. సో ఇక్కడ Q1 ఫైనల్ స్టేట్ చేసినాక ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఒకటే ఏ వస్తుంది, ఆగిపోతుంది. బీస్ ఎన్నైనా రావచ్చు. సో Q1 ఇక్కడ ఫైనల్ స్టేట్ అవుతుంది సి దాంట్లో. ఇక డి దాంట్లో ఇంకా మిగిలింది ఇది, అదే ఫైనల్ స్టేట్ అవుతుంది. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ ఏస్ ఆడ్ నెంబర్ ఆఫ్ బీస్ అంటే అది ఏంటిది, ఏబి. ఇక్కడ Q3ని ఫైనల్ స్టేట్ వేసేసినాక మనం ఏమైపోతుంది, ఇక్కడ నుంచి ఒక ఏ వస్తుంది, ఇది ఫైనల్ స్టేట్. ఇక్కడ నుంచి Q1 నుంచి ఒక ఏ వస్తుంది, ఇదే ఫైనల్ స్టేట్ కాబట్టి ఆగిపోతుంది. అట్లనే Q2 నుంచి ఒక ఏ వస్తుంది, ఇదే ఫైనల్ స్టేట్ కాబట్టి ఇక్కడ ఆగిపోతుంది. సో ఇది ఇట్లా వస్తుంది అనమాట. దానికి Q3 అనేది ఫైనల్ స్టేట్ అవుతుంది. అట్లా అనమాట. ఇలా ఫస్ట్ ఒక 4 ఇట్లా లూప్ డయాగ్రామ్ వేసుకొని తర్వాత ఫైనల్ స్టేట్స్ మార్క్స్ సరిపోతుంది, ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది.